ఈ పాప చూడండి మళ్ళీ ఇదిగోండి నేను ఈ ఫ్రాక్ కొనుక్కున్నదని చూపించాను కదా మీకు. ఆ ఫ్రాక్లో ఈ సమ్మర్లో వేసుకోవడానికి మళ్ళీ వచ్చి ఇదిగోండి ఇన్ని ఫ్రాకులు తీసుకున్నాం అనమాట. ఏం తీసుకున్నాం నేను ఇంటికి ఇలా చూపిస్తాను. వాటితో పాటు ఇవి కూడా తీసుకున్నాం. నిన్న కొని ఈరోజు వేసుకొని రోడ్డు మీదకి వచ్చేసాం. ఏమేం పాప నేను కూడా అంతే. ఇది కొనుక్కుంది నిన్న ఈ ఫ్రాక్. దానికి టైట్ అయిందని నేనే తీసుకున్నాను అనమాట. నేను వేసుకుని వచ్చేస్తాను మళ్ళీ. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మార్నింగే ఎట్లా తెల్లారుతుంది, రాత్రి ఎట్లా నైట్ అవుతుంది, ఏమి అర్థం అవ్వట్లేదు అసలు. ఇట్లా టైం అంతా ఇట్లా ఫాస్ట్గా పరిగెట్టేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు కూడా ఫటాఫట్ రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే అమ్మ చెల్లి ఉన్నారంటే ఇంట్లో కూర్చోవడం అన్న కాన్సెప్ట్ ఉండదు. ఇంకా బ్యాక్ టు బ్యాక్ తిరగడమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చేది చాలా తక్కువ రోజులకు వస్తారు, బోల్డ్ అని పనులు పెట్టుకొని వస్తారు. సో అన్నీ అవ్వాలి. అండ్ దట్ టు హైదరాబాద్లో యూ ఆల్ నో ఆ ట్రావెలింగ్కే అంత టైం అయిపోతుంది అనమాట. ఒక దూరం నుంచి ఒక స్పాట్ నుంచి ఇంకో స్పాట్కి వెళ్ళాలంటే అన్ని దూరాలు. సో బ్యాక్ టు బ్యాక్ పనులు ఉన్నాయి. నిన్న నైట్ కూడా మేము మళ్ళీ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. అంటే ముందు రోజు చేసిన వాటిలో కొన్ని నచ్చి ఇంకొన్ని కావాలి అది ఇదని అంటే చెల్లి మళ్ళీ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము. ఏం కొనుక్కున్నాను ఏంటి అన్నది కూడా చూపిస్తానులేండి, ఏం తీసుకున్నాం అన్నది. ఇట్ వాస్ ఫన్. అంటే మనం రోజు చేయం కదా స్ట్రీట్ షాపింగ్ అని. యాక్చువల్గా ఎంత మాల్లో చేసినా ఏం చేసినా స్ట్రీట్ షాపింగ్లో వచ్చే మజా ఇంకెక్కడా రాదనిపిస్తుంది. ఆ తక్కువ వాటిని వెతుక్కొని నచ్చినవి అన్ని కొనుక్కోవడం అన్న కాన్సెప్ట్ చూసారా, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇట్స్ ఎమోషనల్ ఫీలింగ్ అనిపిస్తుంది. వాట్ యు ఆర్ పర్చేసింగ్ ఆర్ వాట్ ప్రోడక్ట్ యు ఆర్ గెటింగ్, వాట్ క్వాలిటీ యు ఆర్ గెటింగ్, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ద ఎమోషన్ వి గెట్ ఈజ్ లైక్ ప్రైస్లెస్ అనిపిస్తుంది అనమాట. ద మూమెంట్ వి ఎంజాయ్, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్తో కానీ సిస్టర్స్తో కానీ ఇలా వెళ్ళినప్పుడు అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో అలాగా నిన్న నైట్ కూడా మేము షాపింగ్కి వెళ్ళాము. వచ్చేసరికి లేట్ అయింది. ఇంకా వండుకున్నాం, పొద్దున్నే లేచి ఇంకా మళ్ళీ ఫటాఫట్ రెడీ అయిపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళాలి కాబట్టి. అండ్ ఇప్పుడు ఇంతలా బిజీగా తిరుగుతున్నాము. అండ్ బయట ఎలా ఉందో తెలుసా అండి, ఫుల్లీ ఎండ. ఇంత ఎండలోకి వెళ్తున్నాం అంటే నాకులాగా స్కిన్ సన్ సెన్సిటివ్ స్కిన్ ఉందనుకోండి, త్వరగా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అండ్ ఏజింగ్ ప్రాసెస్లో అది ఇంకా ఎక్కువ యాక్సిలరేట్ అయిపోతుంది. సో అందుకని సన్ ప్రొటెక్షన్ చేసుకొని, అంటే మొత్తం మన స్కిన్ కేర్ తీసుకొనే మనము బయటికి వెళ్ళాలి. సో నా స్కిన్ కేర్ అయితే యూ ఆల్ నో ఐ యూస్ క్యూర్ స్కిన్. క్యూర్ స్కిన్ ఇప్పుడు కొంచెం పేరు మారి క్యూర్ యాప్ అని ఉంటుందండి. మనకి ఏం లేదు, ఇప్పుడు స్కిన్ కనే కాదు హెయిర్ కూడా మీరు ఏ కన్సర్న్ ఉన్నా సరే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. సో నా కిట్ కూడా అయిపోతుంది. సో ఐ థాట్ ఐ విల్ ఆర్డర్ మై న్యూ కిట్ టు మై న్యూ హోమ్. సో కొత్త ఇంటికి వచ్చేసాం కాబట్టి కొత్త ఇంటి అడ్రస్ ఇచ్చి ఇక్కడికి కిట్ తెప్పించుకోవాలన్నమాట. పాతది కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను నా కిట్ ఆర్డర్ చేసుకోబోతున్నాను. ఎవరైనా కొత్తగా ఇంతవరకు క్యూర్ స్కిన్ ట్రై చేయలేదు, ట్రై చేయాలి, హౌ టు ఆర్డర్ అని అనుకుంటున్నట్టయితే మీకోసమే ఒకసారి నేను స్క్రీన్ రికార్డింగ్ కూడా షేర్ చేసేస్తాను, పక్కన చూసేసేయండి. సో దీనికి ఏం లేదండి, ఫస్ట్ మనము మన ఫోన్ నెంబర్తో లాగిన్ అవుతాం. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ డౌన్లోడింగ్కి వాటికి ఎటువంటి ఛార్జెస్ ఉండవు, ఇట్స్ ఆల్ ఫ్రీ. సో యాప్ డౌన్లోడ్ చేసుకుంటా ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అవుతుంది. మన క్వశ్చన్స్ అడుగుతారన్నమాట డాక్టర్. మనకి ఎలాంటి కన్సర్న్స్ ఉన్నాయి ఏంటి, మనకి ఏమైనా అండర్ మెడికేషన్లో ఏమన్నా ఉన్నామా, మనం ఏమన్నా ఫీడింగ్ మదరా, ప్రెగ్నెంటా, ఒక పాస్ట్ 6 monthsలో మన స్కిన్లో ఎటువంటి చేంజెస్ ఏమన్నా ఉన్నాయా, లైక్ థైరాయిడ్, పీసీఓడి, లో ఐరన్ లెవెల్స్, డెఫిషియన్సీస్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా అంటే సెన్సిటివ్ స్కిన్ లాంటిది ఏమన్నా ఉందా, ఇట్లాంటివన్నీ కూడా హెల్త్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా, అసలు మీ మెయిన్ కన్సర్న్ ఏంటి, వాట్ యూ హ్యావ్, యూ హ్యావ్ యాక్నే, డ్రై స్కిన్, లైక్ డార్క్ స్పాట్సా, ఏజింగ్ సైన్సా, వాట్ ఈస్ యువర్ కన్సర్న్, ఇట్లాంటివన్నీ కూడా మనకు ఒక చార్ట్లో అడుగుతారు. మొత్తం అదంతా అడిగిన తర్వాత మన ఫోటో అప్లోడ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఫ్రంట్ ఫేస్, అది కూడా మనం బ్యాక్ కెమెరాతో తీసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ కెమెరాతో తీసుకుంటేనే ఫోటో క్లారిటీ బాగా వస్తుంది ఫ్రంట్ కెమెరాతో కంపేర్ చేస్తే. సో మంచి లైటింగ్ ఉన్న దగ్గర ఫేస్ పైన ఏమీ అప్లై చేయకుండా, నథింగ్ ఆన్ యువర్ ఫేస్, సో దాన్ని మంచి లైటింగ్ ఉన్న దగ్గర ఫోటో అప్లోడ్ చేయాలి. ఏఐ ద్వారా అది ఆటోమేటిక్ అనలైజ్ చేస్తుంది అన్నమాట మన స్కిన్లో ఏ కన్సర్న్స్ ఉన్నాయి ఏంటి అన్నవి. తర్వాత సైడ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. అది కూడా సేమ్ అలాగే మంచి బ్రైట్ లైట్లో చేయాలి. రెండు అనలైజ్ చేసిన తర్వాత మనకి ఏ కన్సర్న్స్ ఉన్నాయి, అది ఏ రేంజ్లో ఉన్నాయి, అది ఎక్స్ట్రీమ్ ఉందా, మోడరేట్ ఉందా, లో ఉందా, ఇట్లాంటివన్నీ కూడా మనకి అందులో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట యాప్లో. అండ్ ఈ ఫోటో అనలైజింగ్కి కానీ దీనికి కానీ ఎటువంటి ఛార్జెస్ ఉండవు, ఇట్స్ ఆల్ కంప్లీట్లీ ఫ్రీ.
సో వన్స్ మన ఫొటోస్ అంతా కూడా అనలైజ్ అయిన తర్వాత మనకి డర్మటాలజిస్ట్లు మన కిట్కి, మన స్కిన్కి ఎట్లాంటిదైతే బాగుంటుంది అని మన కోసం ఒక పర్సనలైజ్డ్ కిట్ని ప్రిపేర్ చేస్తారు. ఈ కిట్లో మనకి ఫేస్ వాష్, ప్రొటెక్టర్, మాయిశ్చరైజర్, ట్రీట్మెంట్కి వాట్ ఎవర్ ఆ స్కిన్ నీడ్స్, వాటన్నిటికీ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన స్కిన్ కేర్కి సంబంధించి ఆ కిట్లో వచ్చేస్తాయి. సో ఆ కిట్ని మనం ఆర్డర్ చేసుకోవడం మాత్రమే అనమాట. ఇందులో డర్మటాలజిస్ట్ ఫీజు కానీ, ఫోటో కన్సల్టేషన్ కానీ, యాప్ డౌన్లోడింగ్ కానీ, కిట్ డెలివరీ ఛార్జెస్ కానీ ఏవి ఉండవు. కిట్కి మాత్రం మనకి 2200 రూపీస్ అవుతుంది. సో మన ఇంటి అడ్రస్ అదంతా ఇచ్చి ఆర్డర్ చేయగానే వితిన్ 3-4 days వస్తుంది అనమాట. సో అట్లా వెంటనే ఈ కిట్ మన ఇంటికే వచ్చేస్తుంది వితౌట్ ఎనీ డెలివరీ ఛార్జెస్. అక్కడి నుంచి ఇంకా మన స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఎవ్రీ 2 weeks ఒకసారి అలాగా డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నా ఎనీ టైం మీరు చాట్ లో డిస్కస్ చేసుకొని ఏంటి అన్నదంతా కూడా చూడొచ్చు. అండ్ మనకు వచ్చిన ప్రొడక్ట్స్ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అన్నదంతా కూడా మనకి యాప్ లో క్లియర్ గా ఉంటుంది అన్నమాట. సో మీరు కూడా ఇంతవరకు క్యూర్ స్కిన్ ట్రై చేయలేదు, ఇన్ కేస్ మీరు ట్రై చేయాలి అని అనుకుంటే కనుక దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, అలాగే నా కూపన్ కోడ్ కూడా ఇస్తా. ఆ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు కిట్ పైన ఇంకొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇదేదో అద్భుతాలు జరిగిపోతాయి, ఓవర్ నైట్ మెరాకిల్స్ జరిగిపోతాయి అని నేను అస్సలు చెప్పనండి. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, మీ స్కిన్ కి సూట్ అవుతే మీరు కంటిన్యూ చేయొచ్చు, లేదు అని అంటే అక్కడితో వదిలేసేయచ్చు. సో ఇంకా మనం ఫటాఫట్ రెడీ అయిపోదాం, వెళ్ళిపోదాం మనం కూడా రోడ్ మీద. బట్ బిఫోర్ గోయింగ్ అవుట్ డోంట్ ఫర్గెట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్. కీప్ హైడ్రేటెడ్. సమ్మర్ కాబట్టి హైడ్రేషన్ కూడా, వాటర్ బాటిల్ కూడా పక్కనే పెట్టుకొని తీసుకొని వెళ్తూ హైడ్రేటెడ్ గా ఉంటూ మన స్కిన్ ని మంచిగా కాపాడుకుందాం. సో లెట్స్ గెట్ రెడీ నౌ. ఈ దుకాణం అంతా ఏంటో అర్థమైందండి. పాప వెళ్ళిపోతుంది. పాప ఈ పాపకి టైం అవుతుంది. ఈరోజు పాప రిటర్న్ జర్నీ, అందుకని సర్దుతున్నావు అనమాట. నేను నీ అన్నీ పెట్టుకున్నావా? ఏమేమో షాపింగ్ చేసాము. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి నీ ఫ్రాక్లు కొంచెం బెడ్ మీద. ఆర్నియా బాల్కనీలో తమ్ముడు బట్టలు ఏమైనా ఉన్నాయో చూడు. చూసాడా? అన్నీ తెచ్చాడా? సర్దుకో. నా దగ్గర నుంచి జాతీయం చేసినవి అన్నీ పెట్టుకున్నావా? బ్రేస్లెట్ జాతీయం చేసావా? ఇయర్ రింగ్స్ ఒకటి జాతీయం చేసావా? ఈ స్పెట్స్ మీకు గుర్తున్నాయా? తీర్థంలో 100 రూపాయలు పెట్టుకొనుక్కున్నాను కదా మేము వరంలో, మా వాళ్ళం తీర్థంలో. అవి బాగా వాడేసాం అనమాట. పెట్టుకున్న ప్రతిసారి బాగా వస్తున్నాయని. సేమ్ అలాంటిదే నిన్న KPHPలో ఒకటి దొరికితే, ఇదిగోండి ఇది చెల్లి తీసుకుంది. సేమ్ టు సేమ్ 100 రూపాయలకి. ఇంకా చూడు ఈ స్టఫ్ 150 స్టఫ్ ఎంత తీసుకొచ్చారు. అవును, ఇది చాలా ఉన్నాయి, చూపిస్తాను అన్నాడు ఫాస్ట్ గా. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు తెచ్చింది. ఇంకోండి ఇదొక ఇయర్ రింగ్స్, పికాక్ వచ్చి ఇలాగా బుట్టొచ్చింది. అవి ఈ యొక్క బ్రేస్లెట్స్ అంటే ఇలా స్ట్రెచబుల్ అనమాట. ఇలా బ్రేస్లెట్ నా చేతికి పెట్టు అంతే. ఇలా అదొకటి, రోజ్ గోల్డ్ ఒకటి అంతే. ఇవి అండ్ అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఈ బ్రేస్లెట్స్ తీసుకుంది, పర్ల్ బ్రేస్లెట్స్ అనమాట. ఇలాగా ఫ్రాక్స్ పైన వాటిపైన ఇలా పెట్టేసుకోవడం. ఇవి ఇది కూడా నా చేతికే పెట్టి చూపిస్తావా? కొన్ని స్టోన్స్ అండ్ పర్ల్స్ తోటి ఇలా వచ్చిందనమాట. కలర్ఫుల్ కూడా ఉన్నాయి, కానీ కలర్ఫుల్ వస్తే మరి అంత సూట్ అవుద్దో లేదో, అందరికి నచ్చుద్దో లేదో అని మొత్తం పర్ల్సే తీసుకుంది. ఇలాగా అక్కడతో అయిపోయినాయి అనుకుంటున్నారా? ఇంకా ఉన్నాయి చెవిలీలు. ఎన్ని కొన్నా ఇంకా కొంటానే ఉంటాం కదా. ఇదిగోండి ఇవి ఒక ఇయర్ రింగ్స్. ఇవి ఇలా పెద్ద పెద్ద స్టోన్స్తో చిన్న బుట్టల్లాగా వచ్చినాయి, బాగున్నాయని ఇవి ఒకటి తీసుకున్నాను. అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నా. ఇందులోనే పెద్ద సైజువి చెల్లికి ఉన్నాయి. ఆల్రెడీ చెల్లి వాళ్ళ గృహప్రవేశంలో కూడా నేను పెట్టుకున్నాను కదా, ఆ స్టైల్లో అనిపించినాయి ఇవి ఇలాగా మధ్యలో అటు ఇటు వచ్చినట్టుగా. సో అందుకని ఇవి ఒకటి తీసుకున్నాను. అండ్ ఎన్ని కొన్నా నల్లపూసలు కొంటూనే ఉంటాం కదా. ఇగోండి ఇవన్నీ కొన్నాం, మళ్ళీ ఇది ఒకటి కొన్నాం. ఇలా ఒక గోల్డ్ బీడ్, ఒక ఇలా క్రిస్టల్ బీడ్ లాగా పెద్ద సైజ్ గోల్డ్ బీడ్ అలాగా బాగుంది. నల్లపూసలు ఇది ఒకటి తీసుకున్నాం. ఇది కూడా 50 రూపీస్ ఇది, కానీ ఒకటే ఉంది, సరే అని తీసుకుని వచ్చా.
సో ఇలాగా ఆల్మోస్ట్ అవును, నేను కూడా ఒక నీ బ్లాక్ ఫ్రాక్ లాంటిది ఒకటి తీసుకున్నాను కదా, ఉండండి ఆ ఫ్రాక్ కూడా చూపిస్తా. ఈ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అయినా, గాజులైనా, కళ్ళజోళ్ళైనా ఏవైనా సేమ్ ఉండాలని. ఏంటి 100 రూపాయలు 100 రూపాయల కళ్ళజోళ్ళు అయినా సేమ్ ఉండాలి, 1,00,000 రూపాయల జ్యువెలరీ అయినా సేమ్ ఉండాల్సిందే. జ్యువెలరీ కూడా ఇద్దరు సేమ్ తీసుకుంటారు. అవును, సేమ్ ఉండాలని ఆల్మోస్ట్ చాలా కూడా ఏం సెలెక్ట్ చేసుకోదు. వాళ్ళక్క తీసుకున్నాను ఇది బాగుంది అంటే నాకు కూడా తీసుకోక్క అంతే అంతే. ఇద్దరికి చాలా సిమిలర్ జ్యువెలరీ ఉంటుంది. దాన్ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఇదిగో ఈ 100 రూపాయల స్పెట్స్ కి చూడండి జిప్ లాక్, ఓ బ్యాగ్, ఇలా. అది పిన్నిదే ఏంటో ఐరన్ చేసి తెచ్చావా? ఆడు చూడండి, వాళ్ళు పిన్ని టాప్ అంట ఇప్పుడు వేసుకుంటుందంట, ఐరన్ చేసి తెచ్చాడు నా బిడ్డ. అండ్ ఇదిగో నిన్న ఒక కాటన్ ఫ్రాక్ తీసుకుంది కదా చెల్లి, సేమ్ అలాంటిది నేను కూడా ఇది ఒక బ్లాక్ ఫ్రాక్ తీసుకున్నాను. మొత్తం ఇలా కాటన్ 3/4 హ్యాండ్స్ వచ్చినాయి అనమాట. ఇలా సేమ్ అని, కానీ కలిసి వేసుకునేంత టైం దొరకలేదు. సో ఇదొక ఫ్రాక్ సేమ్, ఇది ఎలాగ కాటన్ ఫ్రాక్ అలాగే ఇదిగోండి అమ్మకు ఒక కాటన్ ఫ్రాక్. ఇది కూడా అంతే, ఇలా ఫ్రిల్స్ తోటి వచ్చి 3/4 హ్యాండ్స్ వస్తాయి అనమాట. అమ్మ షార్ట్ హ్యాండ్స్ వేయదు కదా, సో ఇలా తీసుకున్నాను 3/4 హ్యాండ్స్తో. సమ్మర్ కదా, మంచిగా ఎప్పుడైనా జర్నీస్లో వేసుకోవడానికి బాగుంటుంది, కంఫర్టబుల్గా. మంచి కాటన్. మా ఇంట్లోది, భీమవరం ఇంట్లో ఏంటి మన గార్డెన్లో ఇది పాప అది అలా ఉంటుంది. పాప చూసి న్యాచురల్గా ఎటువంటి పెస్టిసైడ్స్ ఏమీ లేకుండా నాటు పప్పాయ. ఒక్కొక్క కాయ 2 kgs కాసింది. అవునా? ఎక్కడికి వెళ్తున్నావే? కంటి చూపుతో కేజీల పైన వచ్చింది. పెద్ద కాయ కోస్తే, పావు ముక్క కోస్తే మేమంతా తిని ఇంకెంత మిగిలిందా? ఇదిగోండి పావు ముక్కే కోస్తే అదిగో మిగతాది అది. అబ్బో, ఎంత కాయ మరి ఎర్రగా పండింది. చెల్లేమో అది చదువుకోవడంలో బిజీగా ఉంది, వీళ్ళేమో వాళ్ళ తమ్ముడిని ఆడించడంలో బిజీగా ఉన్నారు, నేనేదో వీడియో షూట్ చేయడంలో బిజీగా ఉన్నా. మా అమ్మ ఇదిగోండి ఊరంతా తిరుగుతూ కనిపించిన వాళ్ళు ప్రతి నోట్లో పపాయ పెట్టేస్తుంది అంతే. వాడంతే. వాట్ ఈస్ ఇట్ షన్ను? యూ బీయింగ్ ఓకే? ఏంటిది ఓపెన్ చేయాలా ఇప్పుడు? అదిగా ఓపెన్ చేసాను చూడు, చూసావా? ఇస్ ఇట్ నైస్? యా, యూ కెన్ సీ లాట్ ఆఫ్ బిల్డింగ్స్ ఫ్రమ్ హియర్. గోల్ బయలుదేరిపోతున్నాను. వచ్చేప్పుడు పెక్కు, వెళ్ళేప్పుడు పెక్కు. మా చెన్ను ఏదో చెప్తున్నాడు. ఏం చెన్ను? వచ్చేప్పుడు సాడ్ పెక్ అంట, వచ్చేప్పుడు హ్యాపీ పెక్ అంట, వెళ్ళేప్పుడు సాడ్ పెక్ అంట. అగో అమ్మమ్మకి వెరీ గుడ్. చాలా చాలా ఇదిగోండి పాప వెళ్ళిపోతుంది. గోయింగ్ 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 గోయింగ్. అంతా హడావుడి అయిపోతుంది ప్రతిసారి అంతే. ఉరుకులు పరుగులు, ఈసారి కూడా ఉరుకులు పరుగులు. కింద దిగితే గాలి. బాయ్ షన్నమ్మ. షన్నమ్మ సూట్ కేసు లోపల పెట్టాలి. మూవ్ యువర్ లెగ్స్. ఇక్కడికే కదా, కొద్దిసేపే కదా, జాగ్రత్త. షన్ను బాయ్. పిన్ని బాయ్ బాయ్. ఎంజాయ్ చేయండి కాలేజ్ లైఫ్. కాలేజ్ లైఫ్ ఇలాగే. ఓ బో బాగుందిరా. డూ సో మచ్ ఫన్ అంటారా? కాలేజ్కి వెళ్ళి చదువుకోమని చెప్పండి రా ఎవడైనా ఒకడు. బాయ్ చెన్నమ్మ. బాయ్ చెల్లి. బాయ్ బాయ్. చెల్లి వెళ్ళిపోయింది. ఇప్పుడు అంటే దూరం కదా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళ అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలన్నమాట. సో అందుకని
త్వరగా బయలుదేరి వెళ్ళిపోయింది.